అప్డేట్ చూద్దాం. మద్యం అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో మిథున్ రెడ్డిని కాసేపట్లో రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. మద్యం అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో మిథున్ రెడ్డిని కాసేపట్లో రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కార్తీక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ పైన కొద్దిసేపటి కిందట తీర్పు వెల్లడించారు న్యాయమూర్తి. ఎంపీ మిథున్ రెడ్డిని రిమాండ్ విధిస్తూ వచ్చే నెల 1వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ మ్యాజిస్ట్రేట్ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ లో ఉంటారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు. వాస్తవానికి రిమాండ్ రిపోర్ట్ పైన వాదనల సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా మిథున్ రెడ్డికి ఈసీజీ వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు హెల్త్ రిపోర్ట్స్ లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా వాటిని కోర్టుకు సమర్పించలేదన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. అదే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు కోరారు. అలాగే వై కేటగిరీ భద్రత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి సెంట్రల్ జైలుకి అనుమతి ఇవ్వాలని మిథున్ రెడ్డి తరఫున న్యాయవాదులు కోరారు. నెల్లూరు జైలు రాజమండ్రి లేదా నెల్లూరు జైలు సెంట్రల్ జైలుకు తరలించాలని కోరారు. అయితే ఈ సందర్భంగా కొన్ని అభ్యంతరాలను ప్రాసిక్యూషన్ తరపునటువంటి న్యాయవాది కూడా తెలిపారు. అయితే స్పెషల్ బ్యారక్ ని మిథున్ రెడ్డికి కల్పించాలని మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు కోరారు. ముఖ్యంగా భద్రత, ఆరోగ్యం, ములాఖాతులకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన పిటిషన్లు కూడా దాఖలు చేశారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నటువంటి పరిశీలించినటువంటి న్యాయమూర్తి రిమాండ్ విధిస్తూ కొద్దిసేపటి కిందట నిర్ణయాన్ని వెల్లడించారు. ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించారు. మరి కాసేపట్లో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. అయితే మిథున్ రెడ్డికి వై కేటగిరీ భద్రత విషయం కానీ ఇతర భోజన సదుపాయ అంశాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులకు సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేసి వాటిపైన కూడా ఆదేశాలు జారీ చేయనున్నారు. మద్యం కేసుకి సంబంధించి ఇప్పటికీ 11 మందిని అరెస్ట్ చేశారు. 12వ వ్యక్తిగా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చూపించింది. ఈ అరెస్ట్ కి సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ 1వ తేదీ వరకు ఇచ్చారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు కోర్టుకి వచ్చినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గాని మిగిలినటువంటి నాయకులంతా కూడా అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ఎటువంటి ఆధారాలు లేనటువంటి కేసు ఇది, ఎక్కడ కూడా ఆధారాలు చూపించలేదు, ఆధారాలు చూపించుకున్నానే రాజకీయ కక్ష సాధింపుతో అరెస్టులు చేస్తా ఉన్నారు, ఆధారాలు అడిగితే సాక్ష్యాలను లేకుండా చేశారంటూ మళ్ళీ ఒక కొత్త వాదన తెరపైకి తీసుకొస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతూ ఉన్నారు. కేసుకు సంబంధించి ఖచ్చితంగా దీన్ని న్యాయ పోరాటంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందన్న అంశాన్ని స్పష్టం చేస్తున్నాం. మరొకవైపు ఎంపీ మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా ఈ అరెస్టు రాజకీయ కక్షగానే